గతంలో ఎప్పుడూ లేనంత హాట్ గా సాగుతున్న తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ఢిల్లీ చేరుకున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీలోనే మకాం వేయగా తాజాగా సీఎం రేవంత్ కూడా చలో ఢిల్లీ అంటున్నారు. దీంతో హస్తినలో అసలేం జరగబోతుంది, అగ్రనేతలు హఠాత్తుగా ఢిల్లీ టూర్ వేయడానికి కారణమేంటి అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ థ్రిల్లర్ సినిమాను తలపించే ట్విస్ట్లతో సాగుతున్నాయి. ఓవైపు కేసులు, మరోవైపు ప్రభుత్వ విధానాలు, ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ఇలా ఓ రేంజ్ లో సాగుతున్నాయి తెలంగాణ రాజకీయాలు. దీపావళి బాంబులు, జనవరిలో సినిమాలు అంటూ ప్రభుత్వ నేతలు పొలిటికల్ హీట్ పెంచుతుంటే దేనికైనా రెడీ అంటూ ఆ వేడిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇలా తెలంగాణలో రంజుగా సాగిన పాలిటిక్స్ ఇప్పుడు వయా ఢిల్లీ అంటున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పయనమయ్యారు. దీంతో అగ్రనేతలు ఢిల్లీ టూర్ రాజకీయ వేడిని పెంచుతోంది. సీఎం రేవంత్ అవినీతి అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ హస్తిన వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం అనేక సందేహాలకు తావిస్తోంది. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు, కేబినెట్ విస్తరణ, ఇతరత్రా అంశాలపై అధిష్టానంతో ఆయన చర్చించేందుకు హస్తిన వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అగ్రనేతల చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచ్చు బిగుస్తోందనే చర్చ గట్టిగానే జరుగుతోంది. ఇప్పటికే ఈ కార్ రేసింగ్ వ్యవహారం కేటీఆర్ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని స్కామ్లు కూడా బయటకు వస్తాయని ఇతర ప్రభుత్వ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెప్తున్నారు. మరోవైపు రేవంత్ ప్రభుత్వం ఏమీ లేని చోట డప్పు మోత మోగిస్తోందని, ఇవన్నీ కూడా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమృత్ పథకం టెండర్ల విషయంలో సీఎం రేవంత్ దుర్వినియోగానికి పాల్పడ్డారని కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నారట. అందుకే హఠాత్తుగా రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన ట్వీట్ కూడా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ఇప్పుడే అడుగు పెట్టానని, అప్పుడే హైదరాబాద్ లో ప్రకంపనలా అంటూ సెటైర్స్ వేశారు. అయితే అటు కేటీఆర్, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీకి మకాం వేయడంతో హస్తినలో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. మరి ఇద్దరు రాష్ట్రానికి తిరిగొచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అనేది వేచి చూడాల్సిందే. బావమరిదికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి, ఇది శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్. 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్క్, అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హత లేని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే. ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి, ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే, వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే, ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట. ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్ లో 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఏ కంపెనీకి అయితే 2 కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు 800-900 కోట్ల వరకు వాళ్ళు చేస్తారట. మరి వాళ్ళకి పైసలు ఎడికెళ్ళి వస్తాయి, ఏదేడికెళ్ళి వస్తుంది చెప్పాలా. మేము నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని అడిగినాం, కలిసాం, అందరం ఎంపీలందరం కలిసి చెప్పినాం వారికి 8,888 కోట్ల రూపాయలతో ఫిబ్రవరి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. 6 ప్యాకేజీల్లో పిలిచింది. ఈ 6 ప్యాకేజీల వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుదామంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు. ఎందుకింత దాచిపెడుతున్నారు, ఎందుకింత రహస్యం, ఎందుకింత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి బావమరిది కంపెనీ ఉన్నది కాబట్టి, ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అధికారులదే కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు. కానీ మాకెట్లా దొరికింది దొంగలంటే, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సికి, బీఎస్సికి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, ఎన్ఎస్సికి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి. మాకు ఒక పని వచ్చింది, ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ, మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో 1137 కోట్లు. కానీ మేము చాలా మంచి వాళ్ళం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బావమరిది కంపెనీకి 800 కోట్ల వరకు, 900 కోట్ల వరకు వాళ్ళకిచ్చి మేము కేవలం 20% చేస్తా ఉన్నాం. మేము వాళ్ళకంటే 1000 రెట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా
మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట అంటా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికేమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో, మీ బావమరిదికేమో ఇక్కడ అమృతు, మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా, దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి, అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ మొదలైంది. ఇంకా విచిత్రం ఏమంటే రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు బంధుకు లేవు, డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం, పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి 2,500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం. जो काम किया ही नहीं तेलंगाना में, उसको लेके महाराष्ट्र में आज कैंपेन चल रही है. महाराष्ट्र में राहुल गांधी झूठ बोलते हैं, कहते हैं कि हम हर महिला को हर महीना 2,500 रुपीस हम डिपॉजिट करते हैं महालक्ष्मी स्कीम के अंदर. ये झूठ है, सरासर गलत है. मैं राहुल जी से सवाल करता हूं, उनसे डिमांड करता हूं, आप आइए तेलंगाना,